చింతన ప్రధానము సౌందర్యము అన్న మాటకు అర్థం ఎవరు అవతల వారి యందు పరమ ప్రేమతో ఉండగలరు. అది శరీరం చివికిపోయినా ఆ ప్రేమ తరగదు, దానికి సౌందర్యం అని పేరు. అందుకే సౌందర్యము తల్లివైపు నుంచే ఉంటుంది. ఎప్పుడు అమ్మకు 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కోరిక ఎప్పుడూ పిల్లల గురించి, పిల్లల అభివృద్ధి గురించి. అందుకే పిల్లవానికి అమ్మ ఎప్పుడూ సౌందర్యరాశే. మా అమ్మ అనే ప్రతి ఎంత సంతోషమో, ఎంత ప్రేమో. అందుకని పిల్లవానికి అమ్మ సౌందర్యం, అమ్మ పిల్లవాని పట్ల ఎప్పుడూ సౌందర్యం. ఎందుకంటే ఎప్పుడూ పిల్లవాడి యొక్క క్షేమాన్ని మాత్రమే కోరుతుంది కనుక. కాబట్టి తల్లి సౌందర్యలహరి జగన్మాత. ఆమెకే శంకర భగవత్పాదులు వేరొక పేరు ఇచ్చారు సౌందర్యలహరిలో. కొన్ని ఆ శ్లోకం అంతా మీకు విజ్ఞాపన చెయ్యను, కానీ స్త్రీకరణి అని పిలుస్తారు. స్త్రీ అన్న అక్షరానికి అర్థం ఏంటంటే ఏది మీకు అభ్యున్నతిని ఇవ్వగలదో, ఏది మీకు క్షేమకారకమో, ఏది మీలో ఒక గొప్ప మార్పుని తీసుకురాగలదో, ఏది మిమ్మల్ని పరిపూర్ణులను చేయగలదో దానికి స్త్రీ అని పేరు. మార్పు అని ఒకటి ఉంటుంది. ఎవ్వరూ పుట్టుక చేత పరమభక్తులైన వారు ఉండరు. చాలా కష్టం. ఎక్కడో ప్రహ్లాదాదులు ఉంటారు. ఎవరి నాన్న వాడు నేనని అహంకారంతో తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పుడో ఎక్కడో ఏదో కలవడము, ఏదో చూడడము, ఏదో వినడము కటస్థిస్తుంది. ఒక గొప్ప మార్పు వస్తుంది, మహాభక్తుడవుతాడు. ఒకడు దొంగగా ఉంటాడు, ఒక గొప్ప మార్పు వస్తుంది, మహాభక్తుడవుతాడు. ఒకడు విప్లవకారుడు ఉంటాడు, ఏదో ఎక్కడో ఏదో చదువుతాడు, మహాభక్తుడవుతాడు. మీరు చరిత్రను పరిశీలిస్తే మీకు ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తారు. ఈ మార్పుకి గుర్తు ఎరుపు, ఎరుపు చేత సంకేతిస్తారు. ఎక్కడ ఎరుపు ఉంటుందో అక్కడ మారుతోంది అని గుర్తు. ఆధ్యాత్మ విద్య నుండి మాత్రమే నేను చేస్తున్న ప్రతిపాదన ఆ ఎరుపు గురించి. అందుకే చూడండి, పూర్వ సంధ్య ఎరుపెక్కుతుంది అంటే చీకటి పోయి వెలుతురు వస్తోంది, మార్పునకు గుర్తు. మాధ్యాంధిక సంధ్య, సూర్యుడు పెరుగుతున్నాడు, అప్పటి వరకు పైకెక్కిన వాడు ఇక కిందకి దిగడం మొదలు పెడుతున్నాడు, మార్పునకు గుర్తు. పడమట సంధ్య, ఉత్తర సంధ్య, పగలు వెళ్ళిపోయి చీకటి వస్తోంది, గుర్తు. ఈ ఎరుపుతనం మొట్టమొదట తెలుపులో నుంచి విడుతుంది, మిగిలిన రంగులన్నీ తీసుకొస్తుంది. మళ్ళీ ఎరుపు ముందు తెలుపులో పెడుతుంది, మిగిలిన రంగులన్నింటినీ తెలుపులోకి తీసుకెళ్తాం. అన్ని రంగులు తెలుపులోంచి వచ్చి అన్ని రంగులు తెలుపులో పెడుతుంటాయి. ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు ముందు ఎరుపు పైకి వచ్చి తర్వాత మిగిలిన రంగుల్ని తీసుకొస్తుంది. అందుకే ఇంద్రధనస్సు ఏర్పడేటప్పుడు చూడండి, ముందు ఎరుపు కనపడి తర్వాత రంగులు కనపడతాయి. అలాగే మొట్టమొదట అమ్మవారి అనుగ్రహం అనేటటువంటిది ప్రకరణము జరిగితే, భగవంతుడిని వాడొకడు ఉన్నాడు, ఆయన వైపుకి మనం తిరగవలసిన అవసరం ఉంది, భక్తితో జీవితాన్ని గడపాలి అనేటటువంటి భావన ప్రారంభమవుతుంది. ఆ ఎరుపుకున్న శక్తి ఏంటో తెలుసండి, అది కప్పేస్తుంది, దానికి ఆ లక్షణం ఉంది. మీరు అందుకే ఆ కప్పగలిగిన శక్తిని చూడాలంటే అమ్మవారిని బాగా ధ్యానం చెయ్యాలనుకున్న వాళ్ళు సౌందర్యంలో ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా సూర్యోదయాన్ని పరిశీలించాలి. అది సముద్రపు పొద్దున కానీ ఎత్తైన పర్వతం మీద కానీ రెండే ఆధారాలు. ఇంకొకలా దాన్ని మీరు అనుభవించడం కుదరదు. సముద్రపు పొద్దున నిలబడితే మొట్టమొదట ఒక పెద్ద ఎర్ర తార పడుతుంది. అక్కడెక్కడో ఒక దీపకల్పం ఉన్నట్టు అందులో సూర్యుడు వేయిస్తుంటే అందులోంచి ఆ ఎరుపు పడినట్టు పడుతుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తే పశ్చిమ దిక్కు ఎంతవరకు ఉందో అంతవరకు ఎరుపెక్కుతుంది. మీరు కొండ నుంచి చూస్తే సూర్యకిరణము ఎర్రగా పడి మీకు కింద ఒక ఊరు ఉంటే ఆ ఊరంతా ఎరుపులో మునిగిపోయి అంత ఎర్ర పడిపోతుంది కాసేపు. ఆ ఎరుపు
అన్నిటినీ కూడా ఎర్రగా ప్రకాశింపచేయగలిగిన లక్షణంతో ఉంటుంది. అమ్మవారిని ధ్యానం చేసేవారు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి మాలో మార్పు రావాలి అని కోరుకుంటే ఎలా ధ్యానం చెయ్యాలో శంకరాచార్య వారు ఆ శ్లోకంలో చెప్పారు. శ్రీకరణి అని చెప్పారు. అమ్మవారు ఎర్రని కాంతులతో ఉన్నట్టు, ఎర్రని బట్ట కట్టుకున్నట్టు, ఎర్రని మనుల నగలు వేసుకున్నట్టు, ఎర్రని కపోలములతో ఉన్నట్టు. తల్లి కూడా ఎర్రటి తల్లి. ఇప్పుడు ధ్యానం చేసేవాడు ఆ ఎరుపుని చూస్తుంటే ఏమవుతుందంటే అమ్మవారిలోని ఎరుపు కాంతులు విస్తరించి ఆ ఎరుపు కాంతిలో కాంతులో మిగిలిపోతాడు. సూర్యోదయం నుంచి వచ్చేటటువంటి ఎర్రని కాంతుల ఎందు పట్టణము మిగిలిపోయినట్టు అమ్మవారి ఎర్రని కాంతుల ఎందు తాను కూడా మిగిలిపోతాడు. అలా మిగిలిపోయినప్పుడు అమ్మవారి అనుగ్రహం తన మీద విశేషంగా వర్షిస్తుంది. ఇలా వర్షించడం వల్ల ఏమవుతుందంటే ఒక గొప్ప మార్పు వస్తుంది. కానీ అలా ధ్యానం చెయ్యడం గురువు గారి దగ్గర నేర్చుకోవలసి ఉంటుంది. గురువు గారి దగ్గర నేర్చుకోకుండా తగినంత సాధన లేకుండా సద్గురువు దగ్గర కూర్చొని అలా ఎలా చూడాలో ఎలా ధ్యానం చేయాలో తెలియకుండా ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, మనసు నిలబడక. అందుకని చక్కటి గురువుని ఆశ్రయించి అలా నేర్చుకుంటే అమ్మవారి ఎర్రని కాంతులు విస్తరించడం, తాను కూడా ఎరుపులో మునిగిపోవడం తెలిస్తే అప్పుడు పరదేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద వర్షిస్తుంది. అందుకే ఆవిడికి ఆ పేరుతో పిలిచినప్పుడు సరణి అన్న పేరు వేశారు. సౌందర్య లహరి అంటే ప్రవాహం, ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళిపోతుంది. అలాగే అమ్మవారిని శ్రీమంతకరణి అని పిలిచినప్పుడు ఆవిడ ఎరుపు కాంతి ముందుకొచ్చి అందులోకి మీరు మునిగిపోతారు. ఆ మునిగిపోవడం చేతనే మీకు ఒక గొప్ప అభ్యున్నతి కలుగుతుంది. అటువంటి తల్లి కాబట్టే ఆవిడ ఎక్కడ ఉంటుందో అక్కడ శివుడు కనపడడం యథార్థం. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు అని నేను అడిగాను అనుకోండి, అమ్మవారిని మీరు అంటారు. నేనంటాను కాదు, అయ్యవారు అంటారు. అయ్యవారు ఉన్నారు, మీకు కనపడటం లేదంటాను. ఎందుకో తెలుసా? ఆవిడ ఎంత భాగం? పరమశివుడిలో సగభాగం, వామార్థ భాగం. ఆయన తెల్లగా ఉంటాడు, ఆవిడ ఎర్రగా ఉంటుంది. అలా ఎలా చూడాలో శంకరాచార్య వారు సౌందర్యలహరిలో చెప్తారు. త్వయాహృత్వామం పరిపరికృత్యేన మనసా అంటారు. ఎర్రటి కాంతులతో ఉన్న అమ్మవారు తెల్లని పరమశివుడి మీదకి మిగిలిన కాంతి కట్టేస్తుంది. కట్టేస్తే ఇప్పుడు శివుడి వదిలిగా కూడా అమ్మవారే కనపడుతుంటారు. కానీ నిజానికి కుడి వైపు సగం శివుడు ఉంటాడు, ఎడం వైపే అమ్మవారు ఉంటుంది. కానీ ఆమె ఎర్రని కాంతి శివుడిని కప్పి ఆవిడే కనపడుతుంటారు. అప్పుడు శంకరులు అన్నారు, అమ్మా శంకరుడు నీకు ఇచ్చినది శరీరంలో సగభాగమే, కానీ ఆయన కనపడకుండా మిగిలిన సగం నువ్వు కనపడుతున్నావంటే మాకు అనుమానం వస్తోందమ్మా. ఆయన ఇచ్చింది సగం, నువ్వు దొంగిలించి తీసుకున్నది మిగిలిన సగం. మరి మిగిలిన సగం ఏదని అడిగారు. అంటే చూడగలిగిన దృష్టికోణాన్ని పెంచడానికి శంకర భగవత్పాదులు శ్లోకాన్ని అలా తీసుకొచ్చారు. అది ధ్యానం చేసేటప్పుడు మనం భావించవలసినటువంటి విషయం. చక్కగా అమ్మవారిని చూసేటప్పుడు అలా భావన చేస్తూ ఉండాలి. మిగిలిన సగం శివుడు విరుపుతనంతో కప్పింది అమ్మవారు, అందువల్ల అమ్మవారు కనపడుతోంది, కానీ శివుడు కూడా ఉన్నాడు సగం అని. అలాగే సూర్యోదయాన్ని బాగా పరిశీలించడం రావాలి. అభ్యున్నతిని కోరుకునే వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా సూర్యోదయాన్ని ఎప్పుడూ పరిశీలించాలి. సముద్రం ఉన్న పట్టణానికి వెళ్ళినా నేను మీకు ఇంకొక గొప్ప అవకాశం చెప్తాను. అరుణాచలానికి వెళ్ళినప్పుడు, అరుణాచలం అంటే తిరువన్నామలై వెళ్ళినప్పుడు మీరు తెల్లవారుజామున సూర్యోదయం అవుతున్న సమయానికి కానీ స్కందగిరి దగ్గరికి ఎక్కి నిలబడగలిగితే, కొన్ని ప్రాంతాలు ఉంటాయి స్కందగిరి మీదకి వెళ్ళేటప్పుడు, అక్కడ నిలబడితే కింద తిరువన్నామలై శిఖరాలతో సహా కనపడుతూ ఉంటుంది, ఆలయ గోపురాలతో. అక్కడ నిలబడి సూర్యోదయాన్ని చూస్తే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో ధ్యానంలో మీకు అర్థమైపోతుంది. అలాగే నేను మీకు ఇంకొకటి కూడా చెప్తాను. తెల్లవారుజామున సూర్యోదయాపూర్వమే మీరు వెంకటాచలం కొండ నుంచి కిందకి దిగుతూ కింద తిరుపతి పట్టణం కనపడే దగ్గర ఇంకా తెల్లవారుతోందనగా నిలబడి మెట్ల నుంచి తిరుపతి పట్టణాన్ని చూస్తున్నారనుకోండి,
సూర్యోదయం అవుతున్నప్పుడు ఎర్రని కాంతిలో తిరుపతి పట్టణం ఎలా మారుతోందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మవారి కాంతి ఎలా ముంచుతుందో, ఆ ఎరుపు కాంతిలో పట్టణం ఎలా మునిగిపోతుందో కనపడుతుంది. ఆ ముంచగలిగిన శక్తి ఉందే అది అమ్మవారి అనుగ్రహం. లోకంలో ముంచేశాడు అన్న మాట వ్యతిరేక కోణంలో వాడతాడు. వాడు నన్ను ముంచేశాడండి అంటే అపకారం చేశాడు, నీట మునిగిపోయాడండి అంటే ప్రమాణానికి లోనయ్యాడు. కానీ అమ్మవారి కాంతి ఎందు ఎవరు మునిగిపోయాడో వాడికి మళ్ళీ పుట్టకుండా తేలిపోయాడు. కాబట్టి అమ్మవారి కాంతి అంటే అంత గొప్పది. అందుకని శంకర భగవత్పాదులు ఆ తల్లి యొక్క అరుణారుణ కాంతులను శ్రీమంతకరణి అని పిలిచి మనం ఎలా ధ్యానం చెయ్యాలో, ఎలా అభ్యున్నతి పొందాలో మనకి నేర్పారు. ముఖశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ మాట్లాడతారు. అమ్మా, జిత్తూ తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో ఇది భవతి పునః సింధో అంబస్సు బంభ్రమీతి శిలా అంటారు. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మూకశంకరులు కాబట్టి చెప్పగలిగారు. కామాక్షి అని అమ్మవారిని పిలిచి, అంటే పిలవడంలో ఎంత ఆనందమో చూడండి. పరదేవతతో తాను స్వయంగా మాట్లాడుతున్నట్టు ఎదురుగుండా దర్శనం చేస్తూ ఇచ్చారని మనకి ముఖపంచి చెప్పి. అందుకే అంత శక్తివంతం ముఖపంచి చెప్పి. ఓ కామాక్షి, జింతో తవపద పూజన సంతోష తరంగితస్య, ఎవరైతే నీ పాదార్చన చేస్తున్నారో అటువంటి వారు సంతోష తరంగములతో కూడిన వారై పూజ చేసినది యథార్థమంటే, అటువంటి వారు బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా, అటువంటి వారు మళ్ళీ పుట్టడమో అన్నది జరిగితే సముద్రములో ఒక పెద్ద గుండురాయి తేలియాడినట్టు. సముద్రంలో మీరు ఒక గుండ్రాయిని తీసుకెళ్లి పడేశారనుకోండి, ఒక పెద్ద రాయిని, అది తేలి గిరగిరా తిరుగుతూ ఆడుకుంటుందా? వెంటనే వెళ్ళిపోతుంది. సముద్ర తరంగముల మీద, సముద్ర జలముల మీద ఒక పెద్ద బండరాయి తేలడం ఎంత అసత్యమో, సంతోషముతో కూడినటువంటి హృదయంతో నిన్ను పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే నిజం. అంటే ఒక్కనాటికి పుట్టడు, అంటే వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు. అయితే ఇక్కడ వేశాడు పెద్ద మాట, సముద్రమునందు రాయి. పూజ ఎందు సంతోష తరంగితస్య, తరంగములు ఎందులో ఉంటాయి? నదిలో ఉండవు. నదీ ప్రవాహంలో కెరటాలు రావు. తరంగములంటే కెరటములు. కెరటములు ఎందులో వస్తాయి? సముద్రంలోనే వస్తాయి. సముద్రంలో వచ్చే కెరటం ఎక్కడ పుడుతుంది? సముద్రంలోనే పుడుతుంది. ఎక్కడ పెరుగుతుంది? సముద్రంలోనే పెరుగుతుంది. ఎక్కడ పడిపోతుంది? సముద్రంలోనే పడిపోతుంది. సముద్రంలోనే కలిసిపోతుంది. అలా అమ్మవారి పూజ చేసేటప్పుడు జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి, ఏ జంతువైనా అలా పూజ చేస్తే అదేంటండి జంతువు పూజ చేయడం ఏంటండి అని మనకు అనుమానం రావచ్చు. వేదాంత శాస్త్రమునందు మనందరినీ ఏమని పిలుస్తారంటే పశువులు, పశువులు అని పిలుస్తారు. జంతువు అని పేరు. జంతువు అని దేన్ని పిలుస్తారంటే, ఒక స్తంభం ఉంది, ఒక కట్టురాట ఉంది, మెడయందు ఒక తాడు కట్టబడి ఈ తాటితో ఆ స్తంభానికి కట్టేస్తే ఆ తాడు ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు మాత్రమే స్తంభం చుట్టూ తిరిగేటటువంటి ప్రాణిని పశువు అంటారు. అందుకే పశువు అని ఎప్పుడైనా పిలిస్తే తెలియలేదు, జంతువు. సంస్కృతంలో కూడా జంతువు. మనము పశువు అని పిలిస్తే 3 ఉన్నాయని గుర్తు. ఒకటి కట్టబడింది, 2 కట్టుకతో ఉపయోగించి పరికరము, 3 ఈ ప్రాణిని కట్టుకతో ఉపయోగించి సాధనము. దేనికి వేసి కడతారో అటువంటి సాధనము. ఓ ఆవు ఉంది, ఆవు ఇందుకు 2 పరదేవతాస్వరూపం. ఓ కుక్క ఉంది, కుక్క అది పశువు. ఎందుచేత దాని మెడలో ఓ గొలుసు. ఇప్పుడు ఆ గొలుసుని తీసుకెళ్ళి ఎక్కడో వేసి కట్టేస్తారు. ఓ గుంజకో, ఓ కర్రకో, ఓ తీగకో కట్టేస్తారు. ఇప్పుడు ఇది కట్టబడింది, పాశము చేత కట్టబడినది కనుక పశువు. మనం ఎలా కట్టబడ్డాం అంటే జన్మ రాత
చేసుకున్న కర్మలు, ఆ కర్మలను అనుభవించడానికి శరీరం వస్తుంది. కర్మపాశములు అంటారు. అందుకే కర్మ పాశము, ఇది శరీరము. మనం కూడా కట్టబడ్డామా లేదా? దాని బంధనం కనబడుతోంది, దీని బంధనం కనబడదు. చిత్రం ఏంటంటే బంధనమనందున్నవాడు గిరగిరా తిరిగితే బంధనం ఎక్కువ అవుతుంది. మీరు ఎప్పుడైనా చిక్కు పడుతుంది దారం, చిక్కు పడినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు దారాన్ని తీయవలసి ఉంటుంది. అలా కాకుండా మీరు గబగబా లాగిస్తారనుకోండి, అది ఇంకా చిక్కుముడి పడిపోయి ఆఖరికి చంపాలి తప్ప చిక్కు విడదు. అది బంధనము, బంధనంలో పడిపోతాడు. అలా సంసారమునందున్నవాడు ఎన్నిటితో అనుబంధాలు పెట్టుకున్నాడో అవన్నీ బంధనములే. నా ఇల్లు, నా కొడుకు, నా పుస్తకం, నా పంచ, నా ఉత్తరీయం, ఇలా మీరు ఎన్నన్నారో, నా అన్నది దేనికి తగిలించారో అది మీకు బంధనమైనదని గుర్తు. ఎందుకో తెలుసా? అది మిమ్మల్ని ఏడిపిస్తుంది. నాది అన్న బంధనం ఎక్కడుందో అది దుఃఖహేతువు, అది ఏడిపించడానికే వస్తుంది. ఎన్ని మోదులు, ఎన్ని బంధనాలు, అనంతం అసలు లెక్కలేదు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీతో బంధనం పెట్టుకోదు. ఎందుకో తెలుసా? గమ్మాలెట్టుకుంటే పడిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఈ వాచి ఉందనుకోండి, ఈ వాచి మీద నాకు ఎంత మమకారము, నా వాచి. ఇప్పుడు ఈ వాచి ఎవరో పడిపోయాడు అనుకోండి, పట్టుకుపోతే అయ్యో వాచి అంత అందంగా ఉండేది, బంగారు రంగులు మెరిసిపోతూ ఉండేది, బంగారం కాకపోయినా ఎవరికి పోయాడో, ఎవరికి నాకే. అందుకే చూడండి, భూములు మారిపోతాయి, తరతరాలు మారిపోతాయి. ఇప్పుడు 4వ తరంలో వాళ్ళు కొన్నారండి అంటే ఇప్పుడు వీడు ఏడుస్తాడు, ఇది నాది వీడు అంటాడు. అది ఆయన దాన్ని నేనంటాను. మీరు ఎప్పుడైనా చూడండి, కన్ను గుండి ఆఖరికి పెట్టుకున్న గుండీలు విడిపోయింది అనుకుంటే పడతారు. ఇంట్లో ఎన్ని వస్తువులో ఉంటాయి, అవన్నీ ఏడిపించేవే. పని చేసి ఏడిపిస్తాయి, పని చేసి ఏడిపిస్తాయి, మెకానిక్ని తీసుకొచ్చి ఏడిపిస్తాయి, రిపేర్కి ఖర్చులు ఏడిపిస్తాయి. అది అలాగే ఉంటాయి. మీరు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరుంటే వాడికి లేవండి. మళ్ళీ ఆపిస్తాడంటాడు, నాది అంటాడు. మళ్ళీ వాడికి బంధనం. కట్టేది తాడదే, ఎంతమందినైనా కడుతుంటారు. వరుసగా తీసుకొచ్చి టైలర్ చూడండి, దగ్గి ఉంటాడు, ఎంతమందిని కొలిచినా అదే. మనం కూడా అన్నిటితో బంధనం పెట్టుకుంటాం. ఈ బంధనములన్నీ ఏడిపించేవే పునర్జన్మ కారణములే. ఏది పునర్జన్మలను తగ్గిస్తుంది. ఏ ఇతరముల పట్ల మీరు సంతోషం పెట్టుకోండి, దుఃఖమునకే కారణం. చిత్తశివర ఎందుకో తెలుసా? మీకు వీడి చాలా అనుకూలంగా ఉందనుకోండి, మీకన్నా ముందే వెళ్ళిపోతే ఏడవాలి. మీకు ప్రతికూలంగా ఉందనుకోండి, మిమ్మల్ని ఏడవాలి. అవునా కాదా? చాలా అనుకూలమైనటువంటి భార్య, ఆవిడ తనకన్నా ముందు వెళ్ళిపోయింది అనుకోండి, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏదో అది ఏం జీవితం, ఇంకేం జీవితం అని అంటే. ఒకవేళ మహాదయ్యాన్ని ఉన్నన్నాళ్ళు ఏడిపిస్తుంది. కాబట్టి ముందన్నా ఏడిపిస్తుంది, లేకన్నా ఏడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏడిపిస్తుంది. కాలము నుండి శాశ్వతత్వం లేదు. కాబట్టి ఇవన్నీ బంధనములు. అందుకని అంటున్నారు లోకశంకరులు, వేదాంత పరిభాష ఎందు వాడే మాటలు మామూలు మాటల్లో ఉండవు, చాలా చిత్రంగా ఉంటాయి. అందులో తత్వం ఉంటుంది. కాబట్టి ఈ బంధనములు నీవు పడగొడతాయి. ఆ బంధనము అమ్మవారితో చేసుకున్న బంధనం పైకి తేల్చేస్తుంది, జన్మలను తగ్గించేస్తుంది. అందుకే ఆవిడ పూజ చెయ్యడము అంటే కేవలం నామాలు చదవడం, కేవలంగా ఏదో ఉపచారాలు చేయడం పూజ కాదు. ఏది పూజ అంటే? పూజ అంటే మీరు ఆవిడ దగ్గర కూర్చుని చేసినది పూజ కాదు, పూజ కొరకు ప్రారంభము. ఇల్లు కట్టుకునేవాడు ఉంటాడండి, శంకుస్థాపన చేస్తాడు, ఈశాన్యంలో గొడిగితో రాయేస్తాడు, అయిపోయిందండి ఇల్లు అంటారా? ఇంటి నిర్మాణం అన్నది ప్రారంభం. ఇల్లు పూర్తయింది అన్నది ఎప్పుడు లేదు. ఇల్లు పూర్తయిపోవడం ఇప్పుడు ఉండవు. మీరు చూడండి, ఎందుచేత అంటే స్లాబ్ వరకే ఇల్లు తేలిగ్గా అయిపోతుంది, స్లాబ్ తర్వాత ఇంక ఇల్లు అవ్వదు. ఎందుకంటే ఆవిడంటే పూజ గదిలో గ్రానైట్ వేయించండి అంటుంది, దీనికేమో డబ్బులు అయిపోతుంటాయి. ఇంకోటంటే కబ్బోర్డుకి మీరు ఇంట్లో దిక్క ముందే కబ్బోర్డ్ కటింగ్ చేసుకోండి, ఆ తర్వాత కట్టించుకోలేదంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టిస్తాడు. వాడంటాడు ఇలా వేయించండి, నేను వేయించానంటాడు. అది కూడా భార్య నుండి చెప్తాడు వచ్చి. ఎంత పెద్ద ఇబ్బంది ప్రారంభమవుతుందో.
చూడండి, ఇవాళ ఈ ఏడాది ఇల్లు కడతాడు, వచ్చే ఏడాది కబ్బోర్డులు కడతాడు, ఆ పై ఏడాది సున్నాలు వేయిస్తాడు, 4వ ఏడాది తలుపు ఊడిపోతుంది, మళ్ళీ తలుపు చేయిస్తాడు. ఎప్పటికైంది ఇల్లు? ఎప్పటికీ అవ్వదు. ఇల్లు అయిపోవడం ఉండదు. మా ఇల్లు కట్టడం అయిపోయిందండి అంటే అమాయకత్వాన్ని మళ్ళీ చేస్తూనే ఉంటారు దానికి. అలాగే పూజ అయిపోవడం అన్నది లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పూజ అంటే ఏమనుకుంటారంటే అక్కడ కూర్చుని చేసిందే పూజ అయిపోయింది అనుకుంటారు. కాదు. శంకుస్థాపన చెయ్యడం, ఇల్లు కట్టుకోవడం పూర్తి కావడం కానట్టే అక్కడ కూర్చుని పూజ చేయడం శంకుస్థాపన లాంటిది. పూజ ఎప్పుడు అవుతుంది? ఊపి ఆగడంతోనే అవుతుంది. అంటే ఇప్పుడు మరి పూజ ఎలా చేయాలి? సంతోష తరంగిత కామాక్షి, సముద్రమునందు తరంగములు ఉత్పన్నమైనట్లు పరమేశ్వరుడు నీకు ఏది ఇచ్చాడో దానితో నువ్వు పొంగిపోతూ ఉండగలగాలి. ఇది లేదన్న కోరిక ఎప్పుడు వచ్చిందో కోరిక వల్ల ఏడుపు. కోరికలన్నీ ఆవిడైతే ఏడిపోయి. త్యాగరాజస్వామి వారు సద్గురువు, గొప్ప సంగీత విద్వాంసుడు. ఇప్పటికీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు పాడుకుంటున్నాం. త్యాగరాజస్వామి వారు ఎంత ఆస్తితో ఉన్నారు. త్యాగరాజస్వామి వారు చేయి చాపి 4 ఇళ్ల ముందుకు వెళ్ళి మహానుభావుడు భిక్ష తీసుకుని హాయిగా తృప్తిగా జీవనం చేసి ఆఖరణ సన్యాసం తీసుకుని రామచంద్ర ప్రభువులో కలిసిపోయారు. కోర్కెలతో మగ్గిపోయిన వాడు ఇందులోకి వెళ్ళాడు, పునర్జన్మలోకి వెళ్ళాడు. పరమేశ్వరుడితో సంబంధం పెట్టుకుని ఎప్పుడు ఊపిరాగిపోయే వరకు అంతే తృప్తే. ఆ రోజు ఇంతమానే దొరికింది తృప్తే. కోర్కెలకి ఆవమానమైనది ఏదైనా దొరికిందో అసహ్యించి మాత్రం పడేశారు ఆయన. అలాంటి వాళ్ళకి ఇస్తామని రత్నాలు పట్టుకొచ్చి ఆయన భిక్షాపాత్రలో వేశారు. నిధిశాల సుఖమా, రాముని సన్నిధిశాల సుఖమా అని రత్నాలు తీసుకెళ్లి పెంటకుప్ప మీద మారించారు. వేదాంత దేశికులని వైష్ణవ సంప్రదాయంలో ఒక పెద్ద సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. అటువంటి వేదాంత దేశికులు వరి కంకుల నుంచి కింద పడిపోయి రైతులు ఏరుకోకుండా వదిలేసినటువంటి ధాన్యపు గింజలు ఏరుకుని ఆ బియ్యంతో అన్నం తిన్నారు. హైందవ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి చక్రవర్తి శివాజీ మహారాజ్ సామ్రాజ్యాన్నంతటి తన గురువు సమర్థ రామదాసు గారికి ఇచ్చేశాడు. సమర్థ రామదాసు గారు అన్నారు, నాకెందుకురా ఈ ఆస్తి, ఇంత రాజ్యం నాకెందుకు, రాజ్యం గురువు గారికని ఏడు అన్నారు. గురువు గారి రాజ్యం అని సమర్థ రామదాసు గారి పరుపున ఏలబడుతున్న శివాజీ రాజ్యము అని ఉత్తరం వేసేవాడు తప్ప నాదని ఆయన పరిపాలించలేదు. రాజ్యం నాది శివాజీ ఏలుతున్నాడు, నాకుందని సమర్థ రామదాసు గారు ఎప్పుడు భోగాలు అనుభవించాలి. ఇద్దరు కలిసిపోయారు. ఎందుకని ఈయన గురువు గారితో అనుబంధం పెట్టుకున్నాడు, గురువు గారు పరదేవతతో అనుబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు తరించారు. నీవు పెట్టుకున్న అనుబంధము పరదేవతతో అయితే నీకు ఏది వచ్చినా ఈశ్వరానుగ్రహం, నీకు రాకపోయినా ఈశ్వరానుగ్రహం, నీకు కష్టం వచ్చినా ఈశ్వరానుగ్రహం, ఏదొచ్చినా పరదేవతానుగ్రహం నువ్వు చూడగలిగితే నీకేమి ఇవ్వాలో పరదేవతకి తెలుసు. ఆవిడే నీకు కావలసింది ఆవిడ ఏర్పాటు చేస్తుంది. సముద్రమునందు తరంగములు వచ్చి వెళ్ళిపోయినట్టు కష్టసుఖములు వచ్చి వెళ్ళిపోతుంటాయి, వాటితో నీకు స్పర్శ లేదు. ఆవిడే ఏర్పాటు చేసుకుంటూ ఉంటుందండి. ఇది అమ్మ సంతోష తరంగిత కామాక్షి. పూజ ఎందుకు సంతోషం ఉండాలి. అబ్బా ఏమి పరదేవత, ఏమి పరదేవత, ఏమి పరదేవత అని తలుచుకు తలుచుకు పొంగిపోతుండాలి. అలా పొంగిపోగలిగిన హృదయము నీకుంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు అమ్మవారితో ముడివేసుకుని నిలబడగలిగితే ఆ తల్లి ఊపిరి ఆగిపోయే లోపల నీకు జ్ఞానమిచ్చి ఆ జ్ఞానము కారణము చేసి నీకు మోక్షం ఇస్తుంది. ఇక నీకు పుట్టవలసిన అవసరం ఉండవు. అమ్మవారి యందు నీ భక్తి నిలబడినది నిజమైతే నువ్వు మళ్ళీ పుట్టడం అనేటటువంటిది ఎటువంటిది అంటే సముద్రం మీద శిల తేలడం వంటి. పతి చూడి చుడుతనాంచారి శ్రీ మహాలక్ష్మియత కంగారాలకే మరుదు కాముని తల్లియత పచ్చదనాలకే మరుదు సోముని తోడు యువత సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ పూరి కుడుతనాంచారి కలశాభికూతురత గంభీరాలకే మరుదు కలపలోకమాతయత
ఎవరియే మరుదు జలజ నివాసినియత చల్లదనమే మరుదు పొలడి మీరా ఈ కోరికుండు